విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విశాఖలో పర్యటించారని, ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన ఎందుకు మాట్లాడలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకు ఈ ముసుగులో మాటలు అంటూ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు 15,000 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. సోమోటుగా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజమైన నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించదు, ఎప్పుడు వ్యతిరేకిస్తే వచ్చాం. శాశ్వత విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాలా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో, ఒకవేళ దివాలా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథం ఇచ్చినట్టు ఉంది తప్ప, దీని కాళ్ళ మీద దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదనే విషయాన్ని కళాఖండిగా చెప్తున్నాం. చెప్తాను కదా, అందుకే ఆ ప్రజలు మోసం చేయొద్దని కోరుతున్నాను. నేను అదేగా చెప్తుంది. ప్రజలు 6 గ్యారెంటీలు కూడా నమ్మి కూడా ఓటేశారు, దానికి కూడా మోసపోతున్నారు. అలా మోసం చేయొద్దు దయచేసాను కదా మా తాలూకా డిమాండ్. విద్యుత్ పెద్దమని చెప్పారు, ఓటేశారు, 15,000 కోట్లు పెంచారు, పెంచొద్దని కదా మా డిమాండ్. అదే కదా మా డిమాండ్. ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు వచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాట కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్. అదే కదా నేను చెప్తున్నాను. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్, ఏం తేడా లేదు. వాళ్ళకి నేను చెప్పాను కదా, అది మాట్లాడదాం. ఇంకా రేపు చెప్తాం దాని గురించి కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ ని విడుదల చేయాలి, విద్యార్థుల తరపున విడుదల చేయకపోతే విద్యార్థులు పోరాటం చేస్తామని చెప్పాం. చేస్తానని చూస్తాం, 29 లోపు చేస్తానని చూస్తాం, చేసిన తర్వాత ప్రవర్తిస్తాం. ఇంకా దాంతో పాటు ఇంకా నీకు పదే ఉంది కదా అమ్మఒడి, మా మీద ఉన్నది. ఇప్పుడు 2 ఇస్తారో 3 ఇస్తారో 1 ఇస్తారో మేము ఎక్కడ విషయం మీరు అడుగుతున్నారు కదా. రాజకీయ పార్టీలో ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం కావచ్చు, పేదవాడు పిల్లల మాత్రం ఇంగ్లీష్. మళ్ళీ చెప్పమ్మా. వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం పట్ల మేము నిశ్శబ్దంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి, శైలిలో విలీనం అవ్వాలి, ఒకవేళ తీవ్రదృష్టి శైలిలో విలీనం చేయాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి ఆపడమే ప్రధాన కర్తవ్యంగా. విశాఖ ఉక్కు, అందులో హక్కుని ఏదైతే ఉందో ఆ నాణ్యతను కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఎల్లవేళ కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం.